అందరికీ నమస్కారం. చాలామంది జీవితంలో హర్ట్ అవుతారు. హర్ట్ అంటే బాధపడటం, దిగులు పడటం, ఎందుకు ఇట్లా జరిగింది అని నిరంతరం దాని గురించి ఆలోచించటం. అసలు వాట్ ఈజ్ హర్ట్? ఒక వ్యక్తి నేను హర్ట్ అయ్యాను అని అంటున్నాడంటే దానికి కారణం ఏంటి? అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ థియరీ. ఎవరైనా వాళ్ళ జీవితంలో నేను హర్ట్ అయ్యాను అని అంటున్నారంటే ఇది నా అనుభవంలోంచి చెప్తా. ఎప్పుడైనా నేను చేసే ప్రతి టాక్, నేను మాట్లాడే ప్రతి మాట కూడా డెఫినెట్గా అందులో నేను రియాలిటీలో అర్థం చేసుకునే ఎక్స్పీరియన్స్లో నుంచే మాట్లాడతాను. కానీ ఊరికే థియరీ మాటలు నేను మాట్లాడను. యాక్చువల్గా అసలు అలా మాట్లాడటం నాకు రాదు. ఎవరైనా నేను హర్ట్ అయ్యాను అని అంటున్నారంటే దాని అర్థం వాళ్ళ ఫ్యాంటసీ బ్రేక్ అయిందని అర్థం. అంటే వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే ఊహించుకొని ఉంటారో, ఇలాగ జరగాలి అని వాళ్ళు ఏదైతే ముందుగానే మైండ్లో ఒక ఇమాజినేషన్ ఫ్రేమ్ చేసుకొని ఉంటారో అది బ్రేక్ అయినప్పుడు మనుషులు హర్ట్ అవుతారు. HURT, హర్ట్ అంటే బాధకి గురవుతారు వాళ్ళు. మీరు చూడండి, నాకు తెలిసి మనందరం మ్యాక్సిమం పీపుల్ అందరూ ఊర్లలో, విలేజెస్లో పుట్టిన వాళ్ళే. ఇప్పుడు సివిలైజేషన్ పెరిగిన తర్వాత మనం సిటీకి వచ్చాం. ఇప్పుడు సిటీలో చూసుకున్నా సరే, వేరెవర్ యూ వాంట్, సిటీలో అయినా విలేజెస్లో అయినా పెద్ద పెద్ద మహానగరాల్లో అయినా సరే, ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఒకరి గురించి ఒకరు ఒక కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ చేసుకున్నారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని. ఎప్పుడైతే గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు ఇమాజినేషన్ చేసుకున్న విషయానికి, రియాలిటీలో జరుగుతున్న విషయానికి ఒక పోలిక కానీ ఒక పొంతన కానీ కుదరనప్పుడు, వాళ్ళకేదో ఒక విషయం అర్థమైనప్పుడు ఆపోజిట్ వ్యక్తిని వదిలేస్తారు. ఎస్పెషల్లీ వదిలేసే వాళ్ళల్లో ఎక్కువ అబ్బాయిలే ఉంటారు. కాబట్టి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ, మనం చిన్నప్పటి నుంచి చూసిన సిచ్యువేషన్ కానీ, ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాదు అని అనంగానే ఆ లవ్లో కొన్ని రోజులు వెళ్ళి ఇంకొద్దు మనకి ఈ రిలేషన్ బ్రేకింగ్, ఇక్కడి నుంచి నీ జీవితం నువ్వు చూసుకో అని అన్నప్పుడు అక్కడ ఫస్ట్ చేసే పని అంటే 90% ఇలాగే ఉంటుంది. ఒక 10% వేరే ఉండొచ్చు. 90% ఫస్ట్ థింగ్ ఫుల్గా మందు తాగటం, ఆ రోడ్ల ఎమ్మటి తిరగటం, చేతులు కోసుకోవటం, బైకుల మీద ఫాస్ట్గా వెళ్ళి ఆ గోడకు గుద్దుకోవటం, కార్లు ఫాస్ట్గా తీసుకెళ్ళి గోడలకు గుద్దుకొని దెబ్బలు తగిలించుకోవటం, లేదంటే మందు ఫుల్గా తాగి రోడ్ల మీద పడిపోవటం. వాడు ఒక కైండ్ ఆఫ్ ఒక తెలియని ఒక ఫ్రస్ట్రేషను, ఒక డీప్, ఒక తెలియని ఆక్రోశంలోకి వెళ్ళిపోయి ఆ తిక్కల ఆడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. మందు, సిగరెట్, యాక్సిడెంట్లు, కార్లు, బైకులు, కనపడ్డ ప్రతి ఒక్కరి దగ్గరికి నా బాధ ఇది అని చెప్పుకోవడం. ఎన్ని బ్రేకింగ్ పనులు చేయాలో అన్ని బ్రేకింగ్ పనులు చేస్తాడు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎప్పుడైనా హానెస్టీగా మాట్లాడాలి, ఫిలాసఫీలో రియాలిటీని బేస్ చేసుకునే మాట్లాడాలి. కాబట్టి
ఒక అమ్మాయి ఎప్పుడైతే వద్దు ఈ రిలేషన్ మనకి అని అన్నప్పుడు ఇమీడియట్గా ఆడు ఏదైతే ఒక ఫ్యాంటసీ, ఒక ఇమాజినేషన్ ఊహించుకుంటాడో ఆ అమ్మాయి గురించి, ఇలా ఉండాలి, ఇలా కలవాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్స్లో ఉంటారు కదా, ఎవడిష్టం వచ్చినట్టాడు. అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో, ఇప్పుడు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఇమాజినేషన్ చేసుకున్న ఏ విషయం కూడా జరగదా, నేను ఎన్నో ఊహించుకున్నాను ఎన్ని జరుగుతాయని. ఆ ఊహించుకున్న విషయాల్లో మీరందరూ ఊహించుకున్నది కూడా ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా ఇట్స్ ఎ బయలాజికల్ నీడ్. ఫస్ట్ లిస్ట్లో అదే ఉంటుంది. విపరీతంగా ఏవేవో ఊహించుకొని ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి నువ్వు నాకు అవసరం లేదు, లెట్స్ బ్రేకప్ అని చెప్పినప్పుడు వీడి మైండ్ ఒక్కసారిగా వీడికి తిరగబడుతుంది. ఇన్ని రోజులు ఒక ఇమాజినేషన్లో ఒక ఫ్యాంటసీని ఫ్రేమ్ చేసి ఆ కైండ్ ఆఫ్ ప్లెజర్లో నా మైండ్ నేను ఉన్నాను, ఈరోజు అవన్నీ జరగవా అని చెప్పి అతను ఫ్రేమ్ చేసుకున్న ఇమాజినేషనే అతనికి తిరగబడుతుంది. ఇంకా ఎప్పుడైతే నా ఇమాజినేషన్, నా ఫ్యాంటసీ బ్రేక్ అయిపోయింది, ఇది జరగదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా అయినా ఇది ఎందుకు జరగదు, ఇది జరిగి తీరాలి అని వాడిలో ఒక ఆక్రోశం మొదలవుతుంది. ఆ కైండ్ ఆఫ్ టెంపర్మెంటు, ఆ కైండ్ ఆఫ్ ఇది కోల్పోతున్నామా మనం అనుకున్నది మనకు దక్కదా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ప్లే చేస్తారు అబ్బాయిలు. మొట్టమొదటిది ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేయటం, ఏదో యాసిడ్లు పోయటం అనో, లేకపోతే మనకు కాంది ఇంకొక దగ్గరికి వెళ్ళకూడదనో, లేకపోతే కొంచెం వైల్డ్గా డిసిషన్ తీసుకోవటం, నన్ను మోసం చేసావని, ఈ అమ్మాయి చెడ్డదని, తిరుగుబోతని అన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ద్వేషాన్ని తీర్చుకోవటం. తనకి దక్కనది వేరే వాళ్ళకి దక్కొద్దు, తాను ఏదైతే ఇమాజినేషన్ చేసుకున్నాడో ఆ ఫ్యాంటసీలో ఉన్న విషయాలు ఏవి ఇంక రియాలిటీలో తీర్చుకోవడానికి అవకాశం లేదు అన్నప్పుడు అతనిలో ఒక ద్వేషం, విద్వేషం, ఆక్రోశం ఏదైతే మొదలవుతుందో అదంతా అతను వేరే పనుల ద్వారా ఆ అమ్మాయిని ఎలాగైనా నెగిటివ్ బ్యాడ్ చేయాలనే ఉద్దేశం ద్వారా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ అమ్మాయి మీద కూడా అటాక్ చేస్తాడు. అలా జరిగిన మీరు పరిశీలిస్తే క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఏవైనా సరే ఆ యాసిడ్లు పోయటం, అమ్మాయిల మీద దాడి చేయటం, ఇవన్నీ అవే ఆ కోవకే వస్తాయి. ఇట్స్ ఎ ప్యూర్లీ సైకాలజీ కైండ్ ఆఫ్ హ్యూమన్ నేచర్లో మాట్లాడుతున్నా. ఏమైనా కొంతమంది సిన్సియర్గా ప్రేమించి కొన్ని జరిగితే వేరే ఉండొచ్చు, దట్స్ ఓకే. అందులోంచి మీరు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దానికి ఉండే ఎలిమెంట్స్ వేరుంటాయి. ఇది మొట్టమొదటిది. ఏది ఎప్పుడైతే తాను అనుకున్న ఫ్యాంటసీ బ్రేక్ అయింది, ఒక అబ్బాయి అనుకున్న ఫ్యాంటసీ అనుకున్నప్పుడు అడిగి 2 మార్గాలు ఉంటాయి. మొట్టమొదటిది ఇది, రివర్స్ తిరిగి అటాక్ చేయటం, అమ్మాయిని బ్యాడ్ చేయడానికి, లేదా అమ్మాయి మీద అటాక్ చేయటం. రెండవది, అది ఏదైతే ఊహించుకుంటాడో అది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇందాక చెప్పిన ఫస్ట్ వే రివర్స్ అటాక్ వే తీసుకున్నాడు అని అంటే అది మైండ్ ఒప్పుకోదు. వద్దు, రివర్స్ అటాక్ తీసుకుంటే మనం ఏదైతే ఇమాజినేషన్, ఫ్యాంటసీ మనం ఊహించుకున్నామో అది జరగాలి. అది జరగాలనంటే ఇక్కడ నేను నా ఈగోని కొంచెం సప్రెస్ చేసి, నా ఈగోని కొంచెం స్లో డౌన్ చేసి ఎలా అయినా సరే దక్కించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచించి అతను ఎమోషనల్ వేని, రివర్స్ అటాక్ చేయటానికి బదులుగా ఎమోషనల్ వేని ఎంచుకుంటాడు. ఈ ఎమోషనల్ వే ఏంటి అని అంటే ఇదనమాట. చేతులు కోసుకోవటం, కాళ్ళు కోసుకోవటం, రోడ్ల మీద బండ్లు ఫాస్ట్గా పోనిచ్చి యాక్సిడెంట్లు చేసుకోవటం, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఫోన్లు చేయించడం మీడియేటర్స్ ద్వారా, నాకు ఇలా జరిగింది, ఇట్లా అయింది, నువ్వు రావా, నేను కోసం ప్రాణాలు ఇస్తా అనటం. ప్రాణాలు ఇవ్వటానికి కావాల్సిన అన్ని పనులు చేస్తాడు, ప్రాణాలు ఇవ్వడు. అతనికి తెలుసు చనిపోడు అని. సో తాగి రోడ్ల మీద పడిపోవటం, ఇవన్నీ కైండ్ ఆఫ్ యాక్షన్స్ చేసి ఆమె దగ్గర ఒక సింపతి గెయినింగ్ని ప్లే చేస్తాడు. ఇట్ ఈజ్ ఎ ప్యూర్లీ మ్యానిపులేషన్. ఎప్పుడైతే ఫస్ట్ రివర్స్ అటాక్ తీసుకుంటే ఇంకా ఆమె అసలుకే దక్కదు. అంటే వాడి లోపల ఉన్న ఫ్యాంటసీ అలా చేయలేదు. లేదు, ఇంకొంచెం మనం సింపతి, ఎమోషనల్ వేని సెలెక్ట్ చేసుకొని ఆ కైండ్లో వెళ్తాడు. సో దాన్ని ప్యూర్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్.
నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను, నాకన్నా ప్రేమించేవాడు ఈ భూమి మీద ఇంక అసలు ఎవడన్నా ఉంటాడా, దొరుకుతాడా, నేను నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను అనటానికి పరిపరి విధాల అన్ని యాక్షన్స్ చేసి అవతల వ్యక్తిని ఎమోషనల్గా డౌన్ చేసి చివరికి ఒక సింపతి గెయినింగ్ చేసి ఆ ట్రాప్లోకి తీసుకొస్తారు. ఎప్పుడైతే ట్రాప్లోకి తీసుకొచ్చిన తర్వాత తనకు కావాల్సిన ఫ్యాంటసీ ఇమాజినేషన్లో అనుకున్న విషయాలన్నీ ఏవైతే తీరిపోయిన తర్వాత అతని ఈగో అప్పుడు అప్ అవుతుంది అనమాట. ఏదైతే నువ్వు నాకు వద్దు అని మొట్టమొదట చెప్పినప్పుడు తన ఈగోని సప్రెస్ చేసి ఇది కాదు, ఇంకో పద్ధతిలో మళ్ళీ ట్రై చేద్దాం అనే ఒక మ్యానిపులేషన్ ట్రిక్స్ వాడి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్, అంటే డైరెక్ట్గా బెదిరించకుండా ఎమోషనల్ మంచితనం, ప్రేమ అనే ఒక ట్రిక్స్ ద్వారా ప్లే చేసి ఎప్పుడైతే అతను అనుకున్న ఫ్యాంటసీ ఇమాజినేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత యాక్చువల్ ఈగో అప్పుడు మొదలవుద్ది. అప్పుడు ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేయటం, లైట్ తీసుకోవటం, ప్రియారిటీ ఇవ్వకపోవటం, సో డోంట్ కేర్ అన్నమాట. ఇక ఎప్పుడైతే అవతల వ్యక్తి ఈ పార్ట్ ఆఫ్ గేమ్లో భాగం అయి ఉన్నదో ఒక్కసారిగా ఒకరి ఫ్యాంటసీస్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో ఇంకా వాడు నార్మల్ అయిపోతాడు. నార్మల్ అయిపోయిన తర్వాత అవతల వ్యక్తి ఆల్రెడీ కమిట్ అయిన తర్వాత వీడిలో ఉండే ఆ సెకండ్ యాంగిల్ ఏదైతే ఆ యాక్చువల్ ఈగో బయటకు తీసుకొచ్చి ఇప్పుడు నాకు కావాల్సిన నాకు దక్కింది, నువ్వేం చేస్తావో చేసుకో అని డైరెక్ట్గా చెప్పకుండా ఆ కేర్లెస్నెస్, ఆ పొగరు, ఆ మూమెంట్ అతని యాటిట్యూడ్లో చూపించినప్పుడు ఎదుటిన్న వ్యక్తి ఇక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఆ మనుషులు ఏదైతే జీవితంలో హర్ట్ అయ్యి బాధపడతారో దానికి ఒక 5-6 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే అందులో నుంచి ఎలా బయటపడాలని మొదట బాధపడుతూ, తర్వాత ఏడుస్తూ, ఆ గుడుల చుట్టూ తిరుగుతూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ, మనుషుల చుట్టూ తిరుగుతూ, ఎక్కడ దొరుకుతుందా అని పుస్తకాల్లో వెతుక్కుంటూ, సినిమాల్లో వెతుక్కుంటూ, యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ అన్ని చోట్ల వెతుక్కుంటూ అదే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పాజిటివ్ అప్రోచ్ని, ఒక ఎఫర్మేషన్ని, ఒక సింపతిని, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ధైర్యాన్ని వెతుకుతూ ఒక 5-6 స్టేజ్లు. ఫస్ట్ యాంగ్జైటీ, తర్వాత ఫ్రస్ట్రేషను, తర్వాత బాధ, తర్వాత కోపం, తర్వాత ఫైనల్గా రియలైజేషన్. ఇదంతా అనవసరం, మనకి పుట్టింది ఏదో ఒకటి చేయటానికి, బతకటానికి అని రియలైజేషన్ అయ్యి మళ్ళీ వాళ్ళ లైఫ్ మొదలు పెడతారు. ఇది ప్యూర్గా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక కైండ్ ఆఫ్ కథ. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ కథలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరి కథ జరిగే విధానం వేరే ఉండొచ్చు, కానీ ద కోర్ ఫండమెంటల్ రూల్ ఈజ్ ఎవరైతే వారు అనుకున్న ఫ్యాంటసీ ఇమాజినేషన్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అయిన వ్యక్తులు తిరిగి ఇమాజినేషన్ ఎలా అయినా సాధించాలని చెప్పేసి ఒక మ్యానిపులేషన్ ట్రిక్స్ ప్లే చేసి పద్ధతిని ఒకరు ఎంచుకుంటారు, ఇంకొకరు డైరెక్ట్ కౌంటర్ అటాక్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ ద ప్యూర్లీ హ్యూమన్ ప్లే. సో ఇక్కడ ఐ విల్ గివ్ యూ ది వన్ ఐడియా హౌ ఐన్ ర్యాండ్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఐన్ ర్యాండ్ ఏం చెప్తుందంటే, అన్నం విషానికి రెండిటికి పోటీ పెడితే తినే అన్నానికి విషమే గెలుస్తుంది, మనిషి చచ్చిపోతాడు. మంచికి చెడుకి రాజీ కూర్చుకోవాలనే ఒప్పందానికి రాజీ చేయాలని కనుక కూర్చుంటే ఖచ్చితంగా చెడే గెలుస్తుంది. అందుకే మంచికి చెడుకి నో కాంప్రమైజ్ అని ఐన్ ర్యాండ్ అట్లాస్ షగల్లో జాన్ గాల్టన్ కానీ, రేగ్నర్ డెనిస్క్ జోల్డన్ కానీ, రియార్డన్ కానీ ప్రభుత్వాలతో ఒప్పందాలకు రండి, చర్చలకు రండి అని పిలుస్తుంటే కూడా ఒక్కరు కూడా రారు. చివరికి ఎందుకు రారు అనంటే విషానికి అన్నానికి మధ్య సంధి కుదరదు, రాజీ కుదిరే ప్రసక్తి లేదు, చర్చలు చేయటం అనేది వ్యర్థం, ఎందుకంటే విషమే గెలుస్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే,
మనం హర్ట్ అయినప్పుడు ఇమీడియట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేరొక వ్యక్తి ద్వారా నువ్వు బాధపడ్డా, వేరొక వ్యక్తి ద్వారా నువ్వు మోసపోయాను అని నువ్వు అనుకున్నప్పుడు, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ఇండికేషన్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ. ఓకే, ఎందుకు జరిగింది ఇది? ఎవరి ప్రోద్బలం వల్ల జరిగింది? ఎవరి అవసరాల కోసం జరిగింది? ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది? అసలు ఎందుకు జరిగింది? ఇందులో నా పాత్ర ఎంత ఉంది? అవతల వాళ్ళ పాత్ర ఎంత ఉంది అని ఒక్కసారి ఆలోచిస్తే యువర్ కాంట్రడిక్షన్స్ విల్ రిజాల్వ్. అంటే నా అప్రూవల్ లేకుండా ఎవరు నన్ను మోసం చేయలేరు, అంటే అప్రూవల్ ఇచ్చింది నేనే, దిస్ ఈజ్ ప్యూర్లీ మై శాంక్షన్. అంటే ఎక్కడో ఆ కైండ్ ఆఫ్ ఆ ఊహా లోకంలో బతకటానికి నేను కూడా అలవాటు పడ్డాను అనే విషయం నీకు అర్థమైనప్పుడు, ఎస్, ఏదైతే నిరంతరం మారుతూ ఉంటుందో దాని మీద మనం కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు, ఆ మారినప్పుడు ఈ కమిట్మెంట్ కూడా బ్రేక్ అవుతుంది. ఎక్కడైతే ఎదుటి వ్యక్తుల ఫ్యాంటసీస్, ఇమాజినేషను, వాళ్ళు అనుకున్న విధానాలు తీరనప్పుడు మనుషులు హర్ట్ అవుతారు. వాళ్ళు బాధపడినప్పుడు ఆ బాధలోంచి వాళ్ళు ఎటువంటి డిసిషన్లైనా తీసుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఒక మనిషి మన దగ్గరకు వస్తున్నప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్ఫ్ అండ్ వీ షుడ్ ఆస్క్ అదర్స్ ఆల్సో, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? నేను మా పెదనాన్న కూతురు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు మా చుట్టాల్లో ఒక అమ్మాయికి ఫస్ట్ ఇదే చెప్పా కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు, ఎవడైనా నీ దగ్గరకు వస్తున్నాడు అని అంటే వీడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అనే క్వశ్చన్ ఫస్ట్ నువ్వు పేపర్ మీద రాసుకో. దానికి ఆన్సర్ దొరికితే ఆ ఆన్సర్ని బట్టి నువ్వు ముందుకు పో. దట్ ఈస్ ఆల్ అప్ టు యువర్ చాయిస్, బట్ రిమెంబర్ ద క్వశ్చన్. ఎవరైనా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా మన దగ్గరకు వస్తుంది, ఎందుకు వస్తున్నారు ఏంటని క్వశ్చన్ చేసుకోవాలి. అంతేగాని మన మీద పెద్ద అసలుగా ఇరగబోటు చేసి మనంత పోటుగాళ్ళు కానీ మనంత సుందరంగులు ఎవరు లేరని మన దగ్గరకు వస్తున్నారా అని మరి ఫీల్ అయిపోయి ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ ఊహను నువ్వు కూడా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని చివరి రోజులకు వచ్చేటప్పటికి ఇట్ విల్ టర్న్ అరౌండ్ ఇంటూ ఎనీథింగ్. సో అందుకే కాన్షియస్గా మనుషులు డిసిషన్స్ తీసుకోవాలి. ఓకే, ఇట్స్ ఓకే వెదర్ యు ఆర్ 19, 20, 25, 26, అట్లీస్ట్ 30 ఆల్సో ఓకే. బట్ ఎప్పుడైతే నువ్వు విషయాల్ని తొందరగా రియాలిటీని అర్థం చేసుకుంటావో దెన్ అప్పుడు నీకు స్పష్టత అనేది వస్తుంది విషయాల మీద. స్పష్టత వచ్చినప్పుడు ఇంకా రంగులు రావటం తిరిగినట్టు అక్కడక్కడే తిరగకుండా విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకొని చేయాల్సిన పనులు చేస్తావు అనమాట. అందుకే ఐన్ రాండ్ అంటుంది, మ్యాన్ మస్ట్ గైడెడ్ బై హిజ్ రీజన్, నాట్ బై హిజ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ద హ్యూమన్ ఫోర్స్ మస్ట్ బి ఫాలోడ్ బై హిజ్ రీజన్, నాట్ బై ఎమోషన్స్ అండ్ ఫెయిత్ అండ్ విష్ అండ్ హోప్ అంటుంది. సో గుర్తుపెట్టుకోండి, హర్ట్ అయ్యామంటే మనం ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక ఇమాజినేషన్, ఒక ఫ్యాంటసీని అలవాటు చేసుకున్నాము అంటే అవన్నీ మనం అనవసరంగా మన యొక్క ఆనందం కోసం, ఆ స్వల్ప ఆనందం కోసం మనం ఊహించుకున్న ఊహా లోకమే బ్రేక్ అవ్వటం వల్ల వచ్చిందే కానీ బాధ నిజంగా అవతల వాళ్ళకి బాధ పెట్టే అంత శక్తి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉందని అర్థం చేసుకోవాలి. లేదు, ఎదుటి వాళ్ళు మన వల్ల హర్ట్ అయినా సరే వాళ్ళు ఏదైతే మన గురించి ఇమాజినేషన్, ఫ్యాంటసీ ఊహించుకోబట్టి ఇంత హర్ట్ అయ్యారు అనే విషయాన్ని మనం తెలుసుకొని అతని నుంచి వచ్చే చర్యల్ని పసిగట్టగలగాలి. సో ఇదంతా ఇట్స్ ఎ ప్లే. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్. ప్రతి ఒక్కరు కాలేజ్ చదువులు అయిపోగానే ఏదో ఒకటి సాధించాలనో, ఏదో ఒకటి చెయ్యాలనో, ఈ జీవితంలో ఏదో ఒకటి నిలబడాలనే కదా ఈ సిటీకి కానీ ఈ మహానగరానికి వచ్చేది. కానీ ఎంతమంది ఈ మహానగరానికి వచ్చిన తర్వాత, వెదర్ ఇట్ ఈస్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు అనుకుంటున్న గమ్యం, లక్ష్యం వైపు మీరు సూటిగా నేరుగా పక్కదారులు వెళ్లకుండా, పక్కదారులు పట్టకుండా మీరు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది దారి తప్పారు? ఎందుకు దారి తప్పాల్సి వస్తుంది అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా బండి చివరికి వెళ్ళాల్సిన చోటకే వెళ్తుంది. అది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వంటే ప్రాణం, ఇవన్నీ మాటలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి నీకోసం ఇంతసేపు వెయిట్ చేయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి?
ఇవన్నీ కేవలం ఆ ఒక్క విషయం కోసమే. ఏదైతే లోకాన్ని నడిపిస్తున్న వ్యామోహం ఏదైతే ఉంటుందో ఇవన్నీ వెళ్ళి అక్కడే కలుస్తాయి. ఎవరైనా డైరెక్ట్గా ఆ మ్యాటర్లోకి వెళ్తే అది చాలా వికారంగా, ఒక తిరుగుబోతుతనంగా ఉంటుంది. వాటికి ఇవన్నీ ఒక కల్చర్ బేస్డ్ మూమెంట్స్, ఆ బ్యూటిఫుల్ ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్, ఆ ఫ్లో కావాలి. ఇవన్నీ వెళ్ళి ఎక్కడ ఆగుతాయి? జరగాల్సిన దగ్గర జరగాల్సిన విషయాలు జరిగిన తర్వాత అక్కడ ఆగిపోతాయి, అవన్నీ బ్రేక్ అయిపోతాయి. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత అయినా నిజాన్ని, వాస్తవాన్ని తెలుసుకోకుండా మళ్ళీ ఇంకో బండి ఎక్కి మళ్ళీ అక్కడ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇంకా జీవితం మొత్తం ఎవరో నన్ను మోసం చేశారు, నేను ఎవరి చేతుల్లోనూ మోసపోయాను, ఇదే ఆట. నువ్వు ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పని చేయాలి, మనలో ఉన్న శక్తి ఏంటి అని ఐడెంటిఫై చేసి అటువైపు కదా వెళ్ళాల్సింది. జీవితం అదే కదా నిలబడుతుంది మనిషికి. ఎందుకంటే ఒక పని ఎప్పుడు కూడా, ఒక మనిషి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో మీరు చూడండి, కష్టాలన్నీ మనుషుల నుంచే వస్తున్నాయి ఈ భూమి మీద అందరికీ. ఆ నేచర్ నుంచి ఎప్పుడో ఒకసారి తుఫాను, వరద ఏదో వస్తుంది, కొట్టుకుపోతాం అంతే. అది ఎప్పుడో 10-20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనుషులతోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకనంటే ఇది పులి, ఇది సింహం, ఇది నక్క, ఇది కుక్క అని కనిపెట్టగలం ఒక జంతువుని, ఎందుకంటే దాని ఆకారాన్ని బట్టి. కానీ మనుషులందరూ ఒకటే ఆకారంలో ఉంటారు. అందులో నక్క తెలివితేటలు ఎవడుకున్నాయో, సింహం ధైర్యం ఎవడుకుందో, ఏది పులో, ఏది పామో, ఏది కాటేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అందుకే ఎప్పుడు కూడా మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, మన పని ఏంటి అనే దాని మీదనే ఫోకస్ ఉండాలి. నీ పని నీ జీవితం మొత్తంలో ప్రతి సంవత్సరానికి కొంత మెరుగ్గా, ఇంకొంచెం బెటర్గా ఏమన్నా చేయగలుగుతున్నానా అనే ఆ పని మీద ఫోకస్ చేసి, ఆ కెరీర్ మీద ఫోకస్ చేసి, అది మాత్రమే నీ జీవితానికి ఒక విలువని, అర్థాన్ని ఇస్తుంది. కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ట్రాక్షన్. ఒకవేళ నీ పని, నీ జీవితం, నీ మొరాలిటీ, నీ విలువలతో అర్థం చేసుకొని ఆ దారిలో ఎవరైనా నీకు కలిస్తే దట్ ఈస్ అ వెల్ అండ్ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ప్రొసీడ్ విత్ దట్. బట్ నువ్వు నీ దారిని మర్చిపోయి పక్కదారి పట్టినప్పుడు ఏమవుతుందనంటే, మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఐటి జేఈ అని ఉంటుంది. అది కొంచెం పెద్ద పెద్ద ఐఐటి కాలేజీల్లో చదవాలి ఇంజనీరింగ్ అనుకున్న వాళ్ళు ఆ ఎగ్జామినేషన్స్ రాస్తారు, ఐఐటి జేఈ. అడు 2 సంవత్సరాలు ఐఐటి జేఈ ప్రాక్టీస్ అయ్యిండు. మ్యాథ్స్ చాలా బాగా చేస్తున్నాడు. నాకు బీటెక్లో పరిచయం, ఆఫీస్లోనే పరిచయం, సాఫ్ట్వేర్ ఆఫీసులో. మ్యాథ్స్ ఎంత బాగా చేస్తాడంటే, స్టాటిస్టిక్స్ కానీ ఏదైనా మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ ఏదైనా అడిగినప్పుడు, ఏమైనా ఎక్కడైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ వడ్డీ లెక్కలు ఏంట్రా అన్నప్పుడు టక్ 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 మన చేత్తో అలా ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పేసేవాడు లెక్క. అలాంటి వాడు సడన్గా డౌన్ అయిపోయి జాబ్ చేయకుండా వదిలేసి ఎక్కడో దారి తప్పిపోయాడు. నేను అడిగాను, ఎందుకు ఇట్లా అయ్యావు నువ్వు? యూ హ్యావ్ ఎ వెరీ పొటెన్షియాలిటీ, మ్యాథమెటిక్స్ ఇంత బాగా చేస్తావు నువ్వు, ఎంత గొప్ప విషయం అది, దట్ ఈజ్ యువర్ అసెట్ కదా. అంటే ఎప్పుడో స్కూల్ డేస్లో తాను ప్రేమించిన అమ్మాయి కెరీర్ మొదలైన కొన్ని రోజుల తర్వాత ఇంకా దగ్గర అవుతుంది, కలుద్దాం అనుకున్న దగ్గర అమ్మాయి బ్రేక్ అయిపోయింది. ఆ షాక్ వాడు తీసుకున్న మైండ్కి, ఆ దెబ్బకి వాడు ఇంకా బ్లాక్ అయిపోయాడు, ఆగిపోయాడు. అంటే హీఈస్ క్యాలిక్యులేటింగ్ హీస్ వాల్యూ బై అప్రూవల్ ఆఫ్ అదర్స్ వాళ్ళతో కలిసి ఉంటేనే ఇతను చాలా, నేను గొప్పవాడిని, మంచివాడిని, నాకు ఒక వాల్యూ ఉందని అతని మైండ్ అతన్ని ఐడెంటిఫై చేసేసింది. అలాగా ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ సమ్ అదర్. అలా కాకుండా జీవితంలో వాడు ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వాలనుకుంటే, ఒక సీఏ కెరీర్ ఎంత బాగుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అసలు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే పెద్ద పెద్ద బిలియనియర్స్కి కూడా చార్టెడ్ అకౌంటెంట్ లేకపోతే వాళ్ళ ఆస్తులు దేనికి పనికిరావు.
బికాజ్ వాళ్ళకున్న స్కిల్స్ వేరు, వాళ్ళకున్న కైండ్ ఆఫ్ మూమెంట్ వేరు. ఈ లెక్కలు చుట్టానికి ఒక టాలెంటెడ్ ఒక మ్యాథమెటిషియన్, ఆ ఎకనామిక్స్ తెలిసిన వ్యక్తి కావాలి. అటువైపు కెరీర్ బిగిన్ చేసుకొని తనకున్న అసెట్ ఇది కదా, ఎవరు నన్ను ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, వాట్ ఈజ్ మై పొటెన్షియాలిటీ హియర్. 1,00,000 మందిలో ఒక 10,000 మందిలో 100 మందికి మ్యాథమెటిక్స్ అర్థమవుతాయి. నాకు అర్థమయ్యే కేపబిలిటీస్, నాకున్న పుట్టుకతో వచ్చిన ఒక కైండ్ ఆఫ్ నేచరు, నేను చేసిన ప్రయత్నం నా కష్టం ద్వారా వచ్చినప్పుడు ఇది కదా నా అసెట్, దీని మీద నేను ఫోకస్ చేస్తే వెలుగుతా కదా అని ఒక CA చార్టెడ్ అకౌంటెంట్ మీద అతను ఫోకస్ చేస్తే, ఒక చిన్న బిజినెస్ మ్యాన్కి IT ఫైల్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిషన్కి అతను హెల్ప్ చేస్తే అతని ఫీజు ఒక్క సబ్మిషన్ చేసిన దానికి ఈజీగా 4-5 లక్షలు ఉంటుంది. ఒక 10 మందికి చేస్తే మంత్లీ 20-30 ల్యాక్స్ వస్తాయి అతనికి. మంత్లీ 20-30 ల్యాక్స్ ఇన్ ద పీక్ టైంలో. అంటే ఇయర్లీ అతని ప్యాకేజే 4-5 కోట్లు ఉండొచ్చు. ఓ మంచి ఇల్లు రాదా, ఓ మంచి కారు రాదా, ఓ మంచి జీవితం రాదా అతనికి? అది అతని మనసుకు అతను నేర్పాల్సింది. అది ఈ నన్ను మోసం చేశారు, ఒకరు నన్ను అప్రూవల్ ఇవ్వలేదు, నేను ఇలా బాధపడ్డాను అని బాధపడుతుంది అతని మైండే. అంత పవర్ఫుల్గా ఎఫిషియెంట్గా మ్యాథమెటిక్స్ చేస్తుంది అతని మైండే. బాధ అతని మైండే పడుతుంది, అతనిలో ఉన్న టాలెంట్ కెపాసిటీ కూడా అతని మైండ్కే ఉంది. మరి ఎందుకు ఒక మైండ్ 2 విధాలుగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనంటే, ఈ ఆలోచనకి రెండిటికి మైండే సాక్షి కాబట్టి ఆ రెండిటికి మధ్య వివేకం అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద కాల్ నథింగ్ బట్ విజ్డమ్. ద విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిలాసఫీ. ఫిలో అంటే విజ్డమ్, సోఫీ అంటే లవ్ టువార్డ్స్ విజ్డమ్. దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ. ఎక్కడెక్కడైతే మనం దెబ్బలు తగులుతున్నాయో, ఎక్కడెక్కడైతే మనకి ఒక కైండ్ ఆఫ్ బాధ కానీ, ఒక కైండ్ ఆఫ్ ఎదురు విషయాలు మనకి అనుకూలంగా జరగట్లేదు, దేర్ ఈజ్ సంథింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ బేస్డ్ ఆన్ ది రియాలిటీ అండ్ రీజనింగ్. అప్పుడు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసే ధైర్యం నీలో ఉంది. ఆ గట్స్ ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో, ఆ గట్స్ ఎప్పుడైతే నీకు వస్తాయో, అప్పుడు నీ మైండ్ ఇమీడియట్గా ఆ దిగులు అనే ఫేస్లోకి వెళ్ళిపోకుండా ఇమీడియట్గా అది టర్న్ తీసుకొని రియాలిటీలోకి వస్తుంది. ఓకే, పోయింది ఎట్లాగో పోయింది, పీకింది ఎట్లాగో పీకింది. ఎవడో ఏదో మన గురించి ఏదో అనుకున్నాడు, అది నిజమా కాదా అబద్ధమా అనేది వాడికి క్లారిటీ లేదు, బట్ మనకి క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నాకున్న బలం ఏంటి, నాకున్న బలహీనత, నాకున్న పవర్స్ ఏంటి, పొటెన్షియాలిటీస్ ఏంటి, దాని మీద కదా నేను ఫోకస్ పెట్టాల్సింది. ఇప్పుడు నేను నా హైట్ 5.8, ఇప్పుడు నేను హుస్సేన్ బోల్ట్ లాగా 7 అడుగులు అవ్వాలని రోజు పుల్అప్స్ తీస్తే అవుతానా? జరగదు కదా. బట్ వాట్ ఈజ్ మై టాలెంట్? నాకు ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యే స్కిల్స్ బాగున్నాయి, ఒక మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది, ఆ మిషన్లో ఉన్న ఫార్ములాస్ ఏంటి, ఆ సైన్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందని దాని మీద ఫోకస్ పెట్టు. అది నీకు రోజుకి నువ్వు ఆ సాధన, ఆ కృషితో నాస్తి దుర్భిక్షం దాని మీద సాధన చేస్తే దెన్ అది కదా ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. నీలో ఉన్న ఎసెట్ని నువ్వు వదిలేసి ఎక్కడో వేరే విషయాల మీద నువ్వు కోల్పోతే నీలో ఉన్న శక్తి అంతా అది అలా ఒంటరిగా విలవెల్లాడిపోయి చివరికి అది చేయాల్సిన స్థాయిలో నువ్వు చేయదగిన దానికన్నా తక్కువే చేసి నువ్వు చచ్చిపోతే అది నేరం కదా. ఐన్ ర్యాండ్ అదే చెప్తుంది. నీకు రావాల్సిన దానికన్నా, ఉండాల్సిన దానికన్నా, నువ్వు చెయ్యగలిగిన దానికన్నా తక్కువ చేసి చనిపోతే దట్ ఈస్ అ క్రైమ్ అంటుంది ఐన్ ర్యాండ్. సో రియాలిటీని అర్థం చేసుకోండి. సఫరింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అందరి జీవితాల్లో. ద ఓన్లీ థింగ్ హియర్ ఈజ్ ఆ సఫరింగ్కి రియలైజేషన్కి మధ్య గ్యాప్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోండి. మరీ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ ట్రామాలో అంత అవసరం లేదు, అంత లెంత్ లేదు. నువ్వు ఎంత చేసినా పొద్దున్నే లేవాల్సిందే, దుప్పటి దిండు మడత పెట్టి పనికి వెళ్ళాల్సిందే. అది నువ్వు 4 రోజుల్లో తెలుసుకుంటే మంచిది, లేదా ఒక వారంలో 1 or 2 monthsలో తెలుసుకుంటే మంచిది. ఆ గ్యాప్ తగ్గించడానికే ఈ విషయాలన్నీ. ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఇంతవరకు ఎవరు చెప్పలేదా? ఎంతోమంది చెప్తూ ఉంటారు. కొంతమంది పుస్తకాల్లో రాస్తారు, కొంతమంది యూట్యూబ్లో చెప్తారు, కొంతమంది వేరే ప్లాట్ఫామ్స్లో చెప్తారు. మరి ఎందుకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా ఇంకా చెప్పాల్సిన అవసరం కానీ, వినాల్సిన అవసరం కానీ,
మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ ఎందుకు ఈ విషయాల మీద ఇలాగే ఉంటుంది అని అంటే, ఐన్స్టైన్ చెప్పినట్టు ఒక విషానికి తినే ఆహారానికి మధ్య పోటీ పడితే డెఫినెట్గా విషమే గెలుస్తుంది. చెడుకు అంత పవర్ ఉంటుంది, మంచి అంత పోరాడాలి. అందువల్ల మనం మన జీవితంలో ఏదైతే ఈ యాంటీ లైఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ మనం అర్థం చేసుకొని రియాలిటీ బేస్డ్లో మనం అనుకున్న పర్పస్ వైపు మనం వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా లోకం ఉన్నంతకాలం ఇలాంటి మాటలు కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ విజ్డమ్ కానీ మాట్లాడుతూనే ఉండాలి సాధ్యమైనంత వరకు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్తో. అలా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉండి మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.